తనుజ ఒకటి ఇక్కడ నీకు వయసు మెచ్యూరిటీ లేకపోతే అసలు ప్రేమలోకి దోమలోకి దిగద్దమ్మా ప్లీజ్. బేసికలీ ఇక్కడ ఏంటంటే నిజంగా కండిషనల్ ప్రేమ అంటే కనుక ప్రేమించడం మొదలు పెట్టిన కాడి నుంచి ఇది కండిషనల్ ప్రేమరా బాబు, నువ్వు నన్ను అంత నమ్మకం పెట్టుకోవద్దు, నీ ఉద్యోగం వైపు మా పేరెంట్స్ వేలెత్తి చూపెట్టచ్చు, నీకు వచ్చే జీతం వైపు వేలెత్తి చూపెట్టచ్చు, నాకు గవర్నమెంట్ మొగుడు వస్తే కనుక ఆడితోనే వెళ్ళిపోవచ్చు అని మొదలు పెట్టుంటే కనుక ఈ పిచ్చోడు ఇలా పిచ్చోడు అవ్వకుండా ఉండేవాడు. అంటే దీని అర్థం ఏంటంటే కనుక ప్రేమ యొక్క డెఫినేషన్ అతనికి బాగా అర్థమైంది, నీ ఇమ్మెచ్యూర్ బ్రెయిన్ నీ వయసుకి నీకు అర్థం కాలేదు. ఇదే ఈక్వేషన్గా తాగొస్తాడండి, ఫ్రెండ్స్ అండి, భార్య మాట ఇప్పుడు వినకపోతే ఎప్పుడు వింటాడండి, ఈ కథలన్నీ ఎందుకమ్మా? అక్కడ అది రుచిగా కనిపిస్తుంది, అటువైపు పారిపోవటానికి మీ ఇప్పుడు అబ్బాయి ఏమంటున్నాడు పాపం, ఏమండి నేను వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయటం కాదు, నన్ను ప్రేమించినటువంటి ఆ అమ్మాయి కూడా నా పాట అక్కడ ఇంట్లో వినిపించాలి కదా అని అంటున్నాడు. పాపం కదమ్మా. నేను చెప్పాను కదా సార్, మా పేరెంట్స్ కి నేను చెప్పాను, అతను గట్టిగా అడుగుంటే మా పేరెంట్స్ వాళ్ళు ఒప్పుకుంటుంటే కదా. ఒప్పుకోవడానికి అవకాశం ఉందా? అతను ఏం చెప్పారు, నా డిగ్రీ అయినాక నేను ఏదైనా సరే జాబ్ చూస్తా, ఈ 15,000 ఏంటి ఒక 20K అయినా సరే ఇలా చూస్తా అని చెప్పుంటే అవుతుండే కదా. 15 వస్తుంది అనుకొని ఇంకో మాట కూడా అంటున్నాడు, ఏమని, కనీసం తన నా వైపు స్టాండ్ తీసుకొని ఉంటే బాగుండేది కదండి. ఆ అమ్మాయి అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, అందువల్ల వాళ్ళేమో నన్ను ఇన్సల్ట్ చేసి పంపించేశారు. నేను ఎలా మ్యామ్ మాట్లాడతాం, మొత్తం నువ్వే కదా కథ నడుపుతున్నావు అంటారు మా పేరెంట్స్. నేను అతని సైడ్ అమ్మా నీ అమ్మ అలాంటి దమ్ము ధైర్యం లేకపోతే దయచేసి ప్రేమలు అనకండి అమ్మా. నువ్వు మాట్లాడాలి, మీ ఇంట్లో మాట్లాడాలి. కొత్తగా వచ్చినటువంటి అమ్మాయి, అమ్మ నేను ఆ అబ్బాయినే ప్రేమిస్తున్నాను, ఈ రోజు కాకపోతే రేపు పెద్ద ఉద్యోగం సంపాదిస్తాడు, గాడిద గుడ్డు గవర్నమెంట్ జాబ్ ఏముంది, ప్రేమించిన మొగుడే కావాలి నాకు అని అనాలి. నీకు ఆ ధైర్యం లేకపోతే అసలు 17 సంవత్సరాలకి ప్రేమ అనేది మొదలు పెట్టకూడదు. నేను ఫస్ట్ ఇంట్లో చెప్పాను సార్, ఇంట్లో చెప్పగానే మా పేరెంట్స్ అతన్ని పిలిపించారు. నేను చెప్పగానే నీలాంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటే రేపు అతను గవర్నమెంట్ జాబ్ పోతుంది, వదిలేసి వచ్చేస్తావా? ఇగో నువ్వు ఇంకెక్కువ మాట్లాడితే నీ తెంగర తెలివితే అట్లా బయటపడుతున్నాయి. లవ్ బ్యాన్ చేయండి, గవర్నమెంట్ జాబ్ ఆయనకి యాక్సిడెంట్ అయితే అట్లా, ఇవన్నీ కాదు, ముందు అవన్నీ బాగుంటాయి అని తెలిసి చేస్తేనే ఇలా నెగిటివ్ అవుతాయి. నీ దగ్గర ఆల్రెడీ స్టార్టింగ్ నెగిటివ్ ఉంది, తెలిసి ఎందుకు చేస్తారు? నువ్వు ఒకటి ఇలాంటి డైలాగులు కొట్టద్దు. నీ బదులు మేము మాట్లాడుతాం, లేదంటే నువ్వే మాట్లాడుకో, మేము ఇలా సైలెంట్గా ఊరుకుంటాం. నువ్వు తొక్కలోడు తెలివితే అట్లా ఉపయోగించు. ఇక్కడికి అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒకటే ఈక్వేషన్ మేము చెప్పాం, ఏంటంటే కనుక నువ్వు ఎందుకు వాదించలేదు, నువ్వు ప్రేమ మొదలు పెట్టినప్పుడే ఇటువంటి కండిషన్స్ ఉంటాయి, మా ఇంటి పరువు ప్రతిష్టకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఉద్యోగంగా ఉండేటటువంటి మొగుడిని ఎతుకుతున్నారు నా గురించి, నువ్వు ఇలాగ ఉంటే కనుక తాగుతూ తిరుగుతూ ఉంటే కనుక ఇది వర్కౌట్ అవ్వదని మొదటి నుంచే మాట్లాడుంటే కనుక నువ్వు అంత ఆశ పెట్టుకుని ఉండేవాడు కాదు, లేదంటే ఇంకో ఉద్యోగం ఎత్తుక్కుని ఉండేవాడు, లేదంటే నువ్వే ఏ డిఎస్సియో టెట్టో ఎగ్జామ్ రాసి ఉండేవాడివి. నువ్వేం ప్రయత్నం చేసావు ఇప్పుడు వరకు మంచి ఉద్యోగం సంపాదించడానికి? తాగటం తప్పు నాదే. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో బలవంతం పెడితే తాగుతున్నాను, సరే తాగుడు మానేస్తాను. ఫ్రెండ్స్ తో తిరగకూడదంటే ఎలా కుదిరిద్ది సార్? సరే అవేదో మెచ్యూర్డ్ గా మాట్లాడింది అనుకో, తెలియక వదిలేసి. ఇప్పుడు జాబ్ గురించి కదా నేను అనేది, ఏంటంటే నువ్వు కాకముందు దాకా తను నేను చాలా బాగున్నాం సార్. సంబంధం వచ్చాక కావాలంటే అది కొనిపించాను. నువ్వు అడగవలసిన అరే బాయ్ అమ్మాయి నువ్వు వద్దనట్లా, అరే అతను కరెక్ట్గా జాబ్ చేస్తానని మా ఇంట్లో వాళ్ళు ఒప్పించుకోలేకపోతున్నాడండి, నేను ఆ ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పడమే ఎక్కువ. అతను వచ్చి ఒక హీరో లాగా నన్ను కాపాడి తీసుకెళ్తాడు, వాళ్ళని ఒప్పించుకుంటాడు, ఓ 3 years టైం అడుగుతాడు, ఇట్లా ఏదో అనుకుంది ఆ అమ్మాయి. మేడం తనను కనిపించేస్తూ వాళ్ళ జాబ్స్ వాళ్ళ పేరెంట్స్. ఆ అమ్మాయి 19 ఏళ్ళు, నువ్వు ఇంకా స్ట్రాంగ్ గా నువ్వు మాట్లాడి ఉండొచ్చు కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫైట్ చేశాను సార్, నాది ఇది, రేపొద్దున ఇంకో స్టేట్ లో ఇంకో స్థితిలో ఉంటాను, ఇంత సంపాదిస్తాను, మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను అని పట్టుబట్టేవా? లేదంటే గవర్నమెంట్ ప్రేమను బ్యాన్ చేయొచ్చాను? అప్పుడు మీ ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళాలి. ఏమున్నాయి ప్రాపర్టీస్, ఏమున్నాయి మీకు? ప్రాపర్టీస్ పొలం ఉంది మేడం. ఓకే, ఇంకా చదువుకోవచ్చు కదమ్మా, డిగ్రీలతో ఏం చేసేద్దామని బయట. డిగ్రీ ఏ మూలకి పనికి రావట్లేదు ఈ మధ్య. ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నావంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉండాలి కదా. ఆ పిల్ల 19 years, మేము అమ్మాయితో ఏం మాట్లాడలేం. నువ్వు మెచ్యూర్డ్ పర్సన్ కదా, 27 దగ్గర పెట్టుకున్నావు, ఈ పాటికే సెటిల్ అవ్వాలి, ఒక పెళ్లి చేసుకోవాలంటే. ఏదో బక్రా అమ్మాయి దొరికింది కదా అని బట్టలు ఆరేస్తుంటే లైన్ వేసావు, ఇంటికి వచ్చి బట్టలు ఉతికి పెట్టిద్దేలే అని అనుకుంటున్నావా ఏంటి? ఆ పిల్ల సేఫ్టీ ఆ పిల్ల చూసుకుంటుంది కదా, అందులో స్వార్థం ఎక్కడుంది? స్వార్థం అని కాదు మేడం, జాబ్ నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను ఇంకా మంచి జాబ్ కోసం. ఇంకెన్ని సంవత్సరాలకి నువ్వు డిగ్రీతో ఆపేసావు? ఎంత కష్టపడితే మాత్రం ఏం జాబులు వస్తాయి? ఆ 20,000 ఆ 30,000 తప్ప. ఇక్కడ ఆల్రెడీ 50,000 70,000 ఉన్న గవర్నమెంట్ జాబ్ సేఫ్టీ, ఓ రూపాయి కట్నం ఇచ్చానా పెళ్లి చేసుకుంటారు వాళ్ళు.
మేమన్నా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలంటే ఓ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదమ్మా. నువ్వు ఎలిగేషన్స్ చెప్తున్నావు ఇంకా అమ్మాయి మీద. ఆ అమ్మాయి దగ్గర నీకున్న మైనస్ ఏంటో చెప్పు. అమ్మాయి దగ్గర నాకు మైనస్ ఏం లేదు. సూపర్, నీ మీద 3 చెప్పింది ఇప్పటికి. తనంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికి కూడా నాకు తన కావాలని ఇక్కడికి వచ్చాను, లేకపోతే నేను రాను. ఆ పిల్ల కరెక్ట్ గానే ఉంది. ఆ పిల్ల వయసుకి, ఆ పిల్ల మెచ్యూరిటీ లెవెల్కి కరెక్టే. కనీసం ఇంట్లో వాళ్ళకి చెప్పింది అబ్బాయి ఉన్నాడండి అని. నువ్వు కదా వెళ్ళి గెలుచుకోవాలి ఆ అమ్మాయిని. మీ ఇంట్లో వాళ్ళతో సహా తీసుకెళ్ళి ఉంటే అయిపోయేదిగా. తను నాకు సపోర్ట్ చేస్తుంది అంటే డెఫినెట్ గా తీసుకెళ్తాను మేడం. సపోర్ట్ చేసింది కాబట్టే కదా ఇంటి వరకు పిలిచింది. ఆ అమ్మాయి ధైర్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పింది, నిన్ను పిలిపించింది మాట్లాడమని. మరి నువ్వు చక్కగా మీ అమ్మ నాన్నలతో తీసుకెళ్ళి అదే మాట మీద ఉంటే నేను డెఫినెట్ గా రేపే మా ఇంట్లో వాళ్ళని తీసుకెళ్లి మాట్లాడతాను. ఏమో ఆ ఛాన్స్ ఇస్తుంది లేదో ఆవిడ తెలియాలి కదా. ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయినా ఒప్పుకోకపోతే తను వచ్చేస్తుందా? ఆ మాటలు మేము చెప్పలేం. కాదు మ్యామ్, నేను వెళ్ళిపోతే అతనికి 15,000 శాలరీ ఇస్తున్నారు కదా. 4 రోజుల్లో విడిపోయి వచ్చేయచ్చు. ఓ 6 months దెబ్బ కొడుతూ గోడ కోసం బంతులు ఇవన్నీ. ఎవరయ్యా అంత కష్టాలు పడేది? ఒక 1 month లేదా 2 months అతను చూసుకుంటాడు. నెక్స్ట్ మంత్ నుంచి అతను చూసుకుంటాడా మ్యామ్? చూసుకోలేడమ్మా, ఎవిడెన్స్ లేవు. కాదమ్మా, చాలు. ఈ తోకం నాకు అర్థం కావట్లేదు అమ్మాయి, ఈ తోకం నాకు అర్థం కావట్లేదు. శాలరీ బేసిస్ మీదే లవ్ స్టోరీయా? ఆ కండిషన్ ముందే మాట్లాడుకున్నారు మీరిద్దరు. ఓకే, నీకు మెచ్యూరిటీ లేదు అని అంటున్నావు కాబట్టి నువ్వు వాదించలేకపోతున్నావు నీ పేరెంట్స్ దగ్గర అంటున్నావు. కానీ ఈ శాలరీ మీద కొలతేసేటటువంటి ప్రేమ ఏంటో నాకు అర్థం కావట్లే. ఈ రోజు అతనితో నేను ఉంటా సార్, ఒక 1 month 2 months లేదు. ప్రేమించినప్పుడు ఐ లవ్ యూ, ఐ ప్రపోజ్ టు యూ, ఐ వాంట్ టు మ్యారీ యూ అన్నప్పుడు నీ శాలరీ ఇంతైతేనే ఈ వర్కౌట్ అవుతాయి అని అన్నావా? గాన్. ప్రేమించద్దు. ఎందుకమ్మా ఇలాగే చచ్చిపోతున్నారమ్మా నూతులు గొయ్యలు చూసుకుని ఇలాంటి కుర్రోళ్ళు? అడు చచ్చిపోతాడు. ఎన్ని కథలు వినట్లేదు. ఒక సైడే మాట్లాడతారేంటి? అబ్బాయిలు మోసాలు చేస్తే అమ్మాయిలు చచ్చిపోతున్నారు, అమ్మాయిలు చెప్తున్నారు. అమ్మాయిలు మోసాలు చేస్తే అబ్బాయిలు చచ్చిపోతున్నారు. ఇలాగే అప్పుడు వరకు లవ్ చేస్తారు. మా అమ్మ నో అన్నారండి, గవర్నమెంట్ జాబ్ వచ్చాడండి, 25,000 శాలరీ అండి, ఇక్కడ 15,000 శాలరీ అండి, నేను ఆడుతూనే వెళ్ళిపోతానండి. మరి ఈడేం అవ్వాలి? మరి వాడి బైక్ మీద ఎందుకు కాలేజీకి వెళ్ళావు ప్రతిరోజు? వాడితో ఎందుకు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసావు? మీకు నిజంగా తల్లిదండ్రులు ఎదుర్కొంటే నిలబడి ధైర్యంగా మాట్లాడేటటువంటి దమ్ము ధైర్యం లేకపోతే 23 years వచ్చేంత వరకు ప్రేమించకుండా అలా వెయిట్ చేయండి. మీకు దమ్ము ధైర్యం కెపాసిటీ అనుభవం వచ్చిన తర్వాత ప్రేమించుకోండి. అప్పుడు ప్రామిసులు చేసుకోండి, అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోండి. మీరు మీ ప్రేమలో వాడి పరిస్థితి ఏంటో చెప్పు. ఓకే, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో. నేనేం అనట్లేదు తనుజ, నేనేం అనట్లేదు. నీ సెక్యూరిటీ నువ్వు చూసుకుంటున్నావు, నా ఫ్యూచర్ నేను చూసుకుంటున్నానండి అంటున్నావు. మా తల్లిదండ్రుల మనసులు నొప్పించకూడదు అని అంటున్నావు. వీడి ఫ్యూచర్ ఏంటో డిసైడ్ చేసి వెళ్ళిపో అమ్మా. 19 years కదా, నువ్వు మేజర్ కదా, నువ్వు డిసైడ్ చేసి చెప్పేసి వెళ్ళిపో. అరే నువ్వు ఇలా ఉండు అని చెప్పి నేను కౌన్సిల్ చేయను, నువ్వు కౌన్సిల్ చేసి వెళ్ళిపో. ఏంటి 2 years పాటు మీ మధ్య నడిచింది దాన్ని ఏమంటారో దాని పేరు కూడా పెట్టి వెళ్ళిపో. చెప్పు. మా పేరెంట్స్ ముందు కూడా అతను ఏం మాట్లాడలేదు కదా. అమ్మ ఇప్పుడు మాట్లాడతాడమ్మా. ఇప్పుడు నేను వెళ్తాను ఆడితో పాటు మాట్లాడతాం. రెడీయా? నువ్వు రెడీయా కాదా చెప్పు. మీ పేరెంట్స్ గురించి కాదు, నువ్వు రెడీయా? ఈజ్ ఇట్ ఆల్ అబౌట్ యువర్ పేరెంట్స్ యాక్సెప్టింగ్ ఆర్ ఈజ్ ఇట్ అబౌట్ యువర్ యాక్సెప్టెన్స్? మా పేరెంట్స్ తోటి మాట్లాడమని చెప్పండి సార్. అతన్ని ఏం మాట్లాడతాడో సరే. రేపు మా పేరెంట్స్ ని తీసుకొచ్చి మీ పేరెంట్స్ తో మాట్లాడిస్తాను. సరే మాట్లాడండి, ఏం మాట్లాడతారో ఒకవేళ మీరు. మీ పేరెంట్స్ ఒప్పుకోకపోతే నీ సమాధానం మా పేరెంట్స్ ఒప్పుకోకపోతే నేను నీకు పెళ్లి చేసుకోను, అంతే. పేరెంట్స్ ఒప్పుకుంటే చేసుకుంటావా? వాళ్ళు ఒప్పుకుంటే చేసుకుంటాను సార్. మనస్ఫూర్తిగా 15,000 కాదు 5,000 శాలరీ అన్నా చేసుకుంటాం. సౌండ్ రావట్లేదు. అమ్మో, 19 ఏళ్ళకే భలే ఆలోచించేస్తున్నారు.